హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. అఖిల ముఖం గంభీరంగా మారిపోయింది. ఇక మీదట దయచేసి అతని దగ్గర నుంచి ఎలాంటి పార్టీలు తీసుకోకండి అని కొంచెం కోపంగానే చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆనంద్ అంటే ఆమెకు తీవ్ర అసహ్యం. అతనికి తను పెళ్లి చేసుకోనని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది. అతను ఆమెను నిజంగానే ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను వ్యక్తం చేసిన తీరు మాత్రం పూర్తిగా తప్పు. ఆమె పేదదని భావించి ఎప్పుడూ డబ్బుతోనే ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నించేవాడు. నాకు డబ్బు అవసరం లేదు అని ఆమె ఎన్నిసార్లు చెప్పినా అతను ఒక్కసారైనా మాటను పట్టించుకోలేదు. పూజ మాత్రం అతని వైపే నిలబడి, అంత కోపం ఎందుకు, అతను చాలా మంచి వ్యక్తి, ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది అని అడిగేది. ఆమెకు ఆనంద్ భావాలే కనిపించాయి, కానీ అఖీరా మనసు మాత్రం అర్థం కాలేదు. అఖీరా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనుకోలేదు. బయట నా స్నేహితురాలు వచ్చింది, నా కోసం ఎదురు చూస్తుంది అని మాత్రమే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజానికి బయట ఎదురు చూస్తుంది ఆమె స్నేహితురాలు కాదు, ఆమె భర్త. అతని గురించి ఆలోచిస్తూ వేగంగా హోటల్ వైపుకు నడిచింది. కోపంతో ఆమె మనసు ఉడిగిపోయింది. అయినా ఎలాగో తనను తాను శాంతపరుచుకుని చివరకు బ్లూ హెవెన్ హోటల్ కి చేరుకుంది. లోపలికి వెళ్ళినా కూడా ఎవరైనా చూస్తారేమోనన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆమె భయపడినట్టుగానే జరిగింది. అబీర్ అసిస్టెంట్ షీలా ఆమెను చూసేసింది. ఆ గిర వెంటనే ముఖం దాచుకుని హోటల్ తలుపు దగ్గర నుంచి వెనక్కి తిరిగి బయటికి వెళ్ళబోతూ ఉండగా షీలా గట్టిగా, మిసెస్ రాయ్ సింగానియా, సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు అని పిలిచింది. మిసెస్ రాయ్ సింగానియా అనే మాట వినగానే అహిరా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎవరైనా వింటే ఏమవుతుందో అన్న భయంతో ఆమె వెంటనే చుట్టూ ఆందోళనగా చూసింది. షీలా మాత్రం ఈ దారి మ్యామ్ అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. ఆకిరాకు చాలా ఇబ్బందిగా అనిపించినా ఏమీ మాట్లాడలేక ఆమె వెంటే నడిచింది. షీలా ఆమెను ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ అబీర్ అప్పటికే ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఆకిరాను లోపలికి పంపిన తర్వాత షీలా నిశ్శబ్దంగా తలుపు మూసి బయటికి వెళ్ళిపోయింది. ఆకిరా లోపలికి రాగానే అబీర్ ఆమె వైపుకు చూస్తూ, నువ్వు పనిని ఎంత అంకిత భావంతో చేస్తావో నాకు తెలుసు, కానీ అందుకే ఆకలితో ఉండి పని చేయాలని మాత్రం కాదు అని అన్నాడు. ఆకిరా కళ్ళల్లో వెంటనే నీళ్లు మెరిశాయి. తన గురించి ఎంతగా ఆలోచిస్తున్న అతను చూసి ఆమె మనసు కదిలిపోయింది. నేను ఇప్పుడే క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తినబోతున్నాను అని మెల్లగా అంది. అబీర్ మాత్రం చేతిలో ఉన్న ఫైల్ తిప్పుతూనే, రేపటి నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నాతో కలిసి భోజనం చేయాలి అని అన్నాడు. అకిరా వెంటనే తల ఊపుతూ, వద్దు, ఈ రోజు ఇక్కడికి రావడానికి ఎంత భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు, ప్రతిరోజు ఇలా రావటం కుదరదు అని అంది. ఆమె మాటలు తడబడుతున్నాయి. అబీర్ ఫైల్లోని ఒక పేజీపై సంతకం చేస్తూ ప్రశాంతంగానే, నువ్వు స్వచ్ఛందంగా వస్తే మంచిది, రాకపోతే అందరి ముందే నేను ఎత్తుకుని ఇక్కడే తీసుకొస్తాను అని అన్నాడు. అతని మాటలు విన్న అకీరా ఇక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతలో తలుపు తెరుచుకుని లిల్లీ ఆంటీ లోపలికి వచ్చారు. ఆమె చేతుల్లో 2 వేరువేరు వంటకాలు ఉన్నాయి. ఒక ప్లేట్లో అబీర్ కోసం క్యాలరీలను లెక్క పెట్టి తయారు చేసిన ఉడికించిన ఆరోగ్యకరమైన ఆహారం, ఇక మరొక ప్లేట్లో అకీరా కోసం వేడివేడి పన్నీర్ కూర, రొట్టెలు ఉన్నాయి. లిల్లీ ఆంటీ ఆ 2 ప్లేట్లను వాళ్ళ ముందు పెట్టి పక్కనే నిలబడ్డారు. అది చూసి అకీరా ఆశ్చర్యపడి, ఈవిడ ఇక్కడ ఎలా అని మనసులోనే అనుకుంది. ఇంట్లో వంట చేయడం వరకు సరే, కానీ ఈ హోటల్లో కూడా వీరే ఉన్నారా అని ఆశ్చర్యపడింది. ఆమె సందేహాన్ని గమనించినట్టుగానే అబీర్, నేను చిన్నప్పటి నుంచి ఏమి తింటాను, ఎలా తింటాను అన్న ప్రతి విషయాన్ని లిల్లీ ఆంటీ చూసుకుంటున్నారు అని అన్నాడు. నిజంగానే అబీర్కు ఇష్టమైన ప్రతి వంటకం, అతని ప్రతి అలవాటు, ప్రతి అభిరుచి ఆమెకు కంఠస్థమే. మళ్ళీ అక్కడ నిశ్శబ్దం నెలకొంది. అబీర్ తనకు అలవాటైన సాదాసీదా ఆహారాన్ని నెమ్మదిగా తిన్నాడు. అకీరా భోజనం పూర్తయ్యే వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు. ఆమె తినడం అయిపోగానే లిల్లీ ఆంటీ వాళ్ళిద్దరు ప్లేట్లను తీసుకుని వెళ్ళిపోయారు. భోజనం నచ్చిందా అని ఆమె అడగలేదు, ఎందుకంటే అబీర్కు నచ్చకపోతే మొదట ముద్ద తర్వాతే తినడం ఆపేస్తాడని ఆమెకు బాగా తెలుసు. ఇక కొద్దిసేపటికి తర్వాత అబీర్ ప్రెజెంటేషన్ రెడీ అయిందా అని అడిగాడు. ఆ, చేతులు కడుక్కుంటూ అవును రెడీ అయింది అని చెప్పింది అకీరా. ఇప్పుడు మన బాస్ కి నచ్చుతుందో లేదో చూడాలి అని అంది. ఆమె మాట విని అబీర్ ముసుముసుగా నవ్వుకున్నాడు. తన ముందే కూర్చుని తననే బాస్ అని 3వ వ్యక్తిలో మాట్లాడుతున్న ఈ అమ్మాయి నిజంగా ఎంత వింతో అనిపించింది.
అకిరా చేతులు తుడుచుకుని అతను ఏమీ అడగకుండా వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆఫీస్కి చేరుకున్న వెంటనే మనీషా ఆమెను చూసి, అకిరా ఎక్కడికి వెళ్ళావు? ఇంకో 15 నిమిషాల్లో మీటింగ్ మొదలవుతుంది అని అంది. అన్ని రెడీగా ఉన్నాయి మ్యామ్, మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అకిరా ఆత్మవిశ్వాసంగా చెప్పింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత మీటింగ్ కు కాల్ వచ్చింది. అందరూ కాన్ఫిడెన్స్ హాల్లో తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అకిరా మాత్రం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు వెళ్లి నిలబడింది. అదే సమయంలో అబీర్ రాయ్ సింఘానియా లోపలికి వచ్చాడు. ఉదయం వేసుకున్న దుస్తులు మార్చుకుని ఇప్పుడు మరో కొత్త దుస్తుల్లో మరింత హుందాగా కనిపిస్తున్నాడు. ప్రెజెంటేషన్ ప్రారంభిద్దాం అని చెప్పి డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు. అకిరా తన ప్రెజెంటేషన్ కోసం ఎంతో కష్టపడింది. అందుకే ఆమె వివరించిన ప్రతి అంశం అందరినీ కూడా ఎంతో ఆకట్టుకుంది. చివర కబీర్ ఆమె సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ను ఆమోదించగానే కాన్ఫిడెన్స్ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సహా ఉద్యోగులందరూ ఆమెను అభినందిస్తున్నారు. కానీ అకిరా మాత్రం ఒకతే ఎదురు చూస్తుంది. అబీర్ నుంచి వచ్చే ప్రశంస కోసం. అతను ఆమె వైపుకు చూసి చిన్నగా మధురంగా చిరునవ్వు నవ్వాడు. అంతే, ఆ ఒక్క చిరునవ్వే ఆమెకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది. ఇక ఆమెకు అంతకంటే పెద్ద బహుమతి అవసరమే లేదు. అందరూ ఆమె చుట్టూ చేరి అభినందిస్తూ ఉండగా ఆనంద్ కూడా ఒక్కసారిగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె భుజం చుట్టూ చేయి వేసి అభినందంగా హత్తుకున్నాడు. ఎదురుగా అబీర్ నిలబడి ఉన్నాడనే విషయం కూడా అతనికి ఏమాత్రం గుర్తుకులేదు. అదే క్షణంలో అబీర్ గంభీరమైన గొంతు హాల్ అంతా మారుమోగింది. అకీరా! అతని గొంతులో కఠినత్వం అందరినీ ఒక్కసారిగా నిశ్శబ్దం చేసింది. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న కెవిన్, అందరూ బయటికి వెళ్ళండి, బాస్ కి మిస్ రఘువంశీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన విషయం ఉంది అని చెప్పాడు. ఒక్క క్షణంలో కాన్ఫిడెన్స్ అంతా ఖాళీ అయిపోయింది. అందరూ బయటికి వెళ్ళిన తర్వాత అబీర్ గంభీరంగా, నా భార్య దగ్గరకు ఇంకో అబ్బాయి రావటం నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు. ఆ కిరా కూడా అతని కళ్ళలోకి చూస్తూ, నేను అతని దగ్గరకు వెళ్ళలేదు, అతనే నా దగ్గరకు వచ్చాడు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. ఇక ఇప్పటికే బయటికి వెళ్ళాక అందరికీ ఏం చెప్పాలో కూడా ఆమెకి ఏమీ అర్థం కాలేదు. బాస్ తనను ఒక్కదాన్ని ఎందుకు ఆపాడని అందరూ అడుగుతారని ఆందోళన ఒకవైపు, ఇప్పుడు అబీర్ కోపం మరొక వైపు. అబీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ, అతన్ని ఉద్యోగం నుంచి తీసేయమంటావా అని అడిగాడు. ఐకిరా నోట్లోనే మెల్లగా, మీ మీద కూడా ఆఫీస్లో ఉన్న మీరంటే ఆఫీస్లో ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఇష్టం ఉంది, మరి వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తీసేస్తారా అని గునికింది. ఆమె మెల్లగా అన్నా సరే అబీర్ చెవులకు మాత్రం ఆ విషయం స్పష్టంగానే వినిపించింది. అతని వినికిడి అంత పదునుగా ఉండేది. వెంటనే అగిరా గట్టిగా, వద్దొద్దు, ఇకపై ఇలా జరగదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి రాగానే మనీషా ఆసక్తిగా, ఏమైంది అకిరా, బాస్ బాగా తిట్టారా అని అడిగింది. ఇక ఆమె అయితే అబీర్ అకీరాను మందలించాలని ఎంతగానో ఎదురు చూస్తుంది మనీషా. అకీరా మాత్రం ప్రశాంతంగా లేదు అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె మనసంతా ఇంకా అబీర్ గురించి ఆలోచిస్తుంది. కొద్దిసేపటికి మనీషా ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. నా అదృష్టమే ఇలాంటిది అంటూ బాధపడుతుంది. అది చూసిన అకీరా వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది. కానీ ఆమెను చూసిన వెంటనే మనీషా ఇంకా ఎక్కువగా ఏడ్చింది. ఏమైంది అని అకీరా బాధగా అడిగింది. దానికి పూజ ఆశ్చర్యంగా, నువ్వు చూడలేదా అని ప్రశ్నించింది అకీరాని. ఏమైంది అని అకీరా అయోమయంగా అడిగింది. మెయిల్ ఒకసారి చూడు అని పూజ చెప్పగానే అకీరా వెంటనే తన డెస్క్ దగ్గరికి వెళ్ళి మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ చేసింది. మెయిల్లో ఇలా ఉంది: టు ఆల్, నాకు మ్యారేజ్ అయిపోయింది, అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపై ఈ విషయం గురించి ఎలాంటి చర్చ జరగకూడదు. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. మన కంపెనీ మరింత అభివృద్ధి చెందేలా కలిసి పనిచేద్దాం. యువర్ సిన్సియర్లీ అబీర్ రాయ్ సింఘానియా. ఆ మెయిల్ చదివిన అకీరా ఒక్క మాట కూడా మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయింది. అంతలో కెవిన్ అబీర్ వైపుకు చూస్తూ, బాస్, మేడంకు మన ఆఫీస్లో అబ్బాయిల ఉద్యోగులలో మంచి క్రేజ్ ఉందని అన్నాడు కెవిన్. నాకు అది కనిపిస్తుంది అని అబీర్ కొద్దిగా కోపంగానే సమాధానమిచ్చాడు.
అయినప్పటికీ తనపై ఆఫీస్లోని మహిళా ఉద్యోగులందరూ మోజు పడుతున్నారని చూసి అఖిరాకైతే చాలా అసూయ వేస్తుందనే విషయం మాత్రం అతనికి లోపలే చాలా ఆనందాన్ని కలిగించింది. అబీర్ ఇలా అందరి ముందు అసలు తన పెళ్లి విషయాన్ని ప్రకటిస్తాడని అకీరా అస్సలు ఊహించలేదు. అయితే అతని కాస్త కఠినమైన స్వభావాన్ని ఇప్పుడు ఆమె కొద్ది కొద్దిగా అలవాటు పడిపోతుంది. ఇకపై ఆనంద్ కు వీలైనంత దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. లేదంటే ఇంకొన్ని రోజుల్లో తన పేరు మీద కూడా ఏదో ఒక నోటీసు జారీ చేయిస్తాడేమో అనిపించింది. అందుకే ఇక నుంచి ఆఫీస్ లో అందరితో ఇక అవసరమైనంత మాత్రమే మాట్లాడాలని, పూర్తిగా తన పనిపైనే దృష్టి పెట్టాలని, ఆనంద్ను మాత్రం పూర్తిగా పట్టించుకోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అబిరు కూడా అవసరమైనప్పుడే మాట్లాడే వ్యక్తి కావడంతో చిన్న చిన్న విషయాల మీద వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాదనలు కూడా రావటం లేదు. అగిరా ప్రాజెక్టు పనిని మరింత ఉత్సాహంగా కొనసాగించింది. మధ్యాహ్నం అయ్యాక అబీర్ నుంచి భోజనానికి రమ్మని ఫోన్ వస్తే వెళ్ళేది. మళ్ళీ వెంటనే తన పనిలో మునిగిపోయేది. మొత్తంగా ఆమె రోజంతా పనిలోనే బిజీగా ఉండేది. ఇది ఆమెకు మొదటి ప్రాజెక్ట్ కావడంతో ఉత్సాహం కూడా రెట్టింపు అయింది. అంతలో మనీషా మళ్ళీ ఆమె డెస్క్ దగ్గరకు వచ్చి, అకిరా, బాస్ కి ఇప్పటికే పెళ్ళైపోయింది. నువ్వు ఎంత కష్టపడినా ఆయనను ఇంప్రెస్ చేయలేవు అని అంది. ఆమె ఒకతే బాధపడుతూ ఉండలేక ఇంకెవరినైనా తనతో పాటు ఆ బాధలోకి లాగాలని చూస్తుంది. కానీ ఆఫీస్లో మిగతా వాళ్ళంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. గాసిప్ చేయొద్దని ఆదేశం వచ్చినప్పటి నుంచి మనీషాకు అసలు మనశ్శాంతి లేదు. అకిరా మాత్రం ల్యాప్టాప్ వైపుకే చూస్తూ నాకు తెలుసు అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. అదే విషయాన్ని అన్నిసార్లు చెప్పినా నిజం మారదుగా. పైగా మనీషా ప్రతి అరగంటకు ఒకసారికి వచ్చి ఇదే మాట చెప్తుంది. దాంతో అకిరాకు నిజంగానే విసుకొచ్చేసింది. కానీ ఒక్కరోజు మనీషాకు అకిరానే అబీర్ రాయ్ సింఘానియా భార్య అని తెలిస్తే, అబీర్ భార్య అకిరానే అని తెలిసిన రోజు మనీషాకు గుండెపోటే వస్తుందేమో. బాబాయ్, ఇక్కడ ఎవరికి అసలు బాధే లేదు. కనీసం ఎవరో ఒకరు నా బాధలో భాగం పంచుకుంటైనా నాకు కాస్త ఊరటగా ఉంటుంది. ఇంత అందమైన మనిషి కళ్ళ ముందే ఉంటాడు, కానీ చూసుకోవటం తప్ప ఇంకేం చేయలేం. కలలో మాత్రమే ఆయనను మనవాడిగా ఊహించుకోవాలి. హాబిట్ సార్, మీ మీద నాకు నిజంగానే ప్రాణం పడిపోయింది అంటూ మనీషా తన బాధను బయటపెట్టింది. కోపంగా కాళ్ళు బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి పూజ, మధుర, ఆర్తి ముగ్గురు నవ్వేశారు. మనీషా వల్ల వాళ్ళకు రోజు ఉచిత వినోదమే దొరికేది. అవకాశం దొరికినప్పుడల్లా ఆమె నాట పట్టించడం వాళ్ళకి అలవాటే. కొద్దిసేపటి తర్వాత ఇక మధుర అకీరా దగ్గరకు వెళ్ళి, అకీరా, రేపు వీకెండ్ కదా, మాతో కలిసి షాపింగ్కి వస్తావా అని అడిగింది. ఇప్పటి వరకు అకీరా వాళ్ళతో కేవలం 2 సార్లే వెళ్ళింది. ఆ 2 సార్లు మధ్యలోనే కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఒకసారి అరవింద్ ఆమెకు ప్రేమను వ్యక్తం చేయటం వల్ల, ఇంకొకసారి ఆమెను అడగకుండా ఖరీదైన బట్టలు కొనివ్వటం వల్ల, ఇక 2 సార్లు కారణం ఆనందనే. అందుకే ఈసారి అకీరా ఏమంటుందో తెలుసుకోవాలని మధుర ఆసక్తి ఎదురు చూసింది. ఎవరెవరు వస్తారు అని అకీరా ప్రశ్నించింది. నేరుగా రాను అంటే వాళ్ళకు బాధగా ఉంటుందని ఆమెకు తెలుసు. కానీ ఆనంద్ వస్తే మాత్రం ముందుగానే తన సమాధానం వద్దు. ఇక అతను ఒక క్షణం కూడా భరించలేకపోతుంది అకీరా. ఇక పూజ నవ్వుతూ, మనిషి వస్తే వస్తారు, లేదంటే మేము ముగ్గురమే అని చెప్పింది. వాళ్ళంతా అకీరా సమాధానం కోసం ఎదురు చూశారు. నిజానికి అకీరా వస్తే ఆనంద్ కూడా వస్తాడని వాళ్ళకు తెలుసు. ఆనంద్ వస్తే భోజనం, షాపింగ్ ఖర్చుల్లో చాలా భాగం మాత్రమే భరిస్తాడు. అందుకే అకీరా తప్పనిసరిగా రావాలని వాళ్ళు కోరుకున్నారు. ఆర్తి వెంటనే, రా, ఇక ఎంత ఆలోచిస్తావు, ఇంత పిలవాల్సిన అవసరమా, కావాలంటే నీతను కూడా తీసుకురాని అంది. ఆర్తికి నీత, అమర్ ఇద్దరు కూడా బాగా పరిచయం. అంటే స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, నీత అమర్ వాళ్ళు. కానీ నీత యూరప్ కి వెళ్ళిపోయిందన్న విషయం మాత్రం ఆమెకు తెలియదు. కొద్దిసేపు ఆలోచించి నకీరా చివరకు సరే వస్తానమని ఇష్టం లేకపోయినా అంగీకరించింది. లేదంటే తాను పొగరబోతు అనుకుంటారని భావించింది. అయితే మనసులో మాత్రం ఒకటే ప్రార్థన, దేవుడా, ఆనందం మాత్రం రాకూడదు. అంతలో మనీషాకి శీలా నుంచి ఫోన్ వచ్చింది. అకీరా, ప్రకటన మొత్తం సిద్ధమైందా, ఇంకో అరగంటలో మీటింగ్ ఉంది. సార్ బాధ్యతలు తీసుకుంటున్న తర్వాత ఇది మొదటి ప్రాజెక్టు. ఇది తప్పకుండా సక్సెస్ అవ్వాలి. ఏదైనా సందేహం ఉంటే ఇప్పుడే అడిగి క్లియర్ చేసుకో. మీటింగ్ లో ఎలాంటి తప్పు జరగకూడదు. త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. ఆ మాటలు విన్న మనీషా ఒక్కసారిగా బాధపడింది.
ఇప్పటి వరకు అకిరాకు తను ఏమాత్రం సహాయం చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా జరిగితే మొత్తం ప్రశంసలు అకిరాకే దక్కుతాయి. బాస్ కూడా ఆమెనే పొగుడతాడు. ఆఫీస్ అంతా ఆమె గురించే మాట్లాడుకుంటారు. లేదు లేదు, ఎప్పటికీ అలా జరగకూడదు, అస్సలు జరగకూడదు అని మనసులోనే రగిలిపోయింది మనీష. అకిరా మాత్రం ప్రశాంతంగా అవును అంతా సిద్ధమైంది అని సమాధానం ఇచ్చింది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కళ్ళల్లో మాత్రం చిన్న భయం ఉంది. ఈ రోజు తన భర్తను తన ప్రతిభతో మెప్పించాలి కదా. అయితే ఆమె భర్త కూడా చాలా విచిత్రమైన మనిషి. రుచికరమైన వంటలు చేసి అతను ఆకట్టుకోవటం అసాధ్యం. ఎందుకంటే అతను క్యాలరీలు లెక్కబెట్టి ఉడికించిన ఆరోగ్యకరమైన ఆహారమే తింటాడు. ఆ మార్గం పనికి రాదని అకిరా ఎప్పుడో వదిలేసింది. భర్తగా అబీర్ తన ప్రేమను చేతల్లో చూపిస్తూ ఆమెను తరచూ ఆకట్టుకుంటూనే ఉన్నాడు. కానీ భారీగా తనకు అతని పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయని ఆమె బాగా భావించింది. మనిష మాత్రం కోపంతో పళ్ళను బిగిస్తూ ఛీ, అంటే నాకొక చొక్క క్రెడిట్ కూడా దక్కదన్నమాట. బాస్ కు నా పేరు కూడా తెలియదు. భగవంతుడా, నా అదృష్టం ఇలా ఎందుకు రాసావు అని మనసులోనే రగిలిపోయింది. మీరు మీరు ప్రెజెంటేషన్ ఒక్కసారైనా పూర్తిగా చూసి అర్థం చేసుకుంటేనే మీకు క్రెడిట్ దక్కుతుంది. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే చూపిస్తాను ఇక అని అకీరా చెప్పింది. తన భర్తే కంపెనీ సీఈఓ అని అందరికీ చెప్పలేకపోయింది. అతని భార్య అనే గుర్తింపుతో కాదు, తన సొంత ప్రతిభతో పేరు సంపాదించాలని ఆమె కోరుకుంది. అతని స్థాయికి చేరుకోకపోయినా కనీసం తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని భావించింది. లేకపోతే ఇంత పెద్ద వ్యక్తి ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అది ఇప్పటికీ కూడా తెలియదు. ఇక అని ఇలా అందరూ కూడా తన సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడతారని ఆమెకు తెలుసు. మనిష మాత్రం ఉత్సాహంగా నిజంగానే, అంటే ఇప్పుడే నేను ఇది చదువుకోవచ్చా? మరి తర్వాత బాస్ కి నా పేరు ఎలా చెప్తావు? అందరికీ గుర్తుండిపోయేలా చెప్పాలి. ఒక పని చేద్దాం, నేను ఇది చదువుతున్నంతలో నువ్వు బాస్ కి నా గురించి ఎలా చెప్పాలో ఆలోచించు. నిన్ను ఎలా ప్రత్యేకంగా పిలుస్తారో అలానే నన్ను పిలవాలి. ఏదైనా చేసి అది జరిగేలా చూడు, సరేనా అని అంది. ఆ క్షణంలో తను మేనేజర్ అన్న విషయమే ఆమె మర్చిపోయింది. అకీరా నవ్వాపుకుంటూ అవును, ముందు మీరు ప్రెజెంటేషన్ బాగా చదవండి. నేనేం చేస్తున్నానో మీకు కూడా అర్థమవుతుంది. అలాగే సార్ నన్ను పిలిచినట్టే మిమ్మల్ని కూడా పిలిచేలా నేను ప్రయత్నిస్తాను అని అంది. కాన్ఫిడెన్స్ హాల్లో అకీరా తన ఐడియాని వివరిస్తున్నప్పుడు మనీష దానిపై అస్సలు దృష్టి పెట్టలేదు. ఆమె చూపంతా అబీర్ పైనే ఉండేది. అందుకే అకీరా ఇప్పుడు తెలియనట్టే చిన్న వ్యంగ్యంగా ఆ మాట చెప్పింది. అదే సమయంలో తన ల్యాప్టాప్ చూస్తున్న అబీర్, కెవిన్ నా భార్యపై మనసు పడిన వాళ్ళందరి జాబితా నాకు కావాలి అని అన్నాడు. ఆనంద్ గురించి అతనికి ముందే తెలుసు. కానీ ఇప్పుడు ఇంకొక ఉద్యోగి కూడా అకిరా వెనకాలే తిరుగుతున్నాడని అతను గమనించాడు. ఓకే బాస్, ఒక్క నిమిషంలో వస్తాను అని కెవిన్ చెప్పి బయటికి వెళ్ళాడు. బాస్ కు నిజంగానే పిచ్చెక్కిందేమో అని అని మనసులోనే అనుకున్నాడు. బయటకు వస్తూ షీలాని చూసి, షీలా లోపలికి వెళ్ళు, సార్ మీ సహాయం కోరుతున్నారు అని అన్నాడు. తను పని చేస్తుంటే షీలా మాత్రం ప్రశాంతంగా కూర్చోవటం కెవిన్ కి నచ్చలేదు. అందుకే ఆమెను పనులకు నెట్టేశాడు కావాలని. గత కొన్నేళ్లుగా అకిరా పనిచేస్తున్న కంపెనీ భారీ నష్టాల్లో నడుస్తుంది. అకిరా కోసం మాత్రమే అబీర్ ఆ కంపెనీని కొనుగోలు చేశాడు. లేదంటే ఆ రంగంలో అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు. పాత రికార్డులని చూసిన తర్వాత ఈ సంస్థను మొదటి నుంచి తిరిగి నిలబెట్టాల్సిందే అని అతనికి అర్థమైంది. అతనికి హోటళ్లు, ప్రొడక్షన్ హౌస్లు, నిర్మాణ సంస్థలు, తయారీ కంపెనీలు ఇలా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే ఎన్నో న్యూస్ ఛానల్స్ అతను ఒక్క ఫోటో కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అబీర్ వాళ్ళు ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా అతని అబీర్ రాయ్ సింఘాని అని వాళ్ళు గుర్తించలేదు. ఎందుకంటే అతని గురించి బయట ప్రపంచానికి దాదాపు ఎలాంటి సమాచారం ఉండదు. పేరు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆ పేరు వెనుకున్న వ్యక్తి ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. కొద్దిసేపటికి షీలా తలుపు దగ్గర నుంచి లోపలికి తొంగి చూస్తూ బాస్ నన్ను పిలిచారా అని అడిగింది. అబీర్ ఆశ్చర్యంగా నేనా అని ఆమె వైపుకు చూశాడు. వెంటనే షీలాకు విషయం అర్థమైంది. అయ్యో, ఈ కెవిన్ నేను వదలను, కావాలని ఇరికించాడు, చెప్తానుండు అని మనసులోనే అతన్ని బాగా తిట్టుకుంది. సారీ సార్ అని అబీర్కు క్షమాపణ చెప్పి షీలా మళ్ళీ తన సీట్లోకి వెళ్లి కూర్చుంది. ఇప్పుడు మాత్రం కెవిన్ కు బుద్ధి చెప్పడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. కొద్దిసేపటికి అకిరా ఫైనల్ ప్రెజెంటేషన్ కోసం అందరూ కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నారు.
కానీ అఖిల ఒకసారి అబీర్ వైపుకు చూసి తన ప్రెజెంటేషన్ ప్రారంభించింది. ప్రెజెంటేషన్ అవగానే హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. కానీ మనిషి మాత్రం తన వైపుకు చూసి తన పేరుని చెప్పమని కళ్ళతోనే అఖిలకు సైగలు చేస్తుంది. అఖిల చిరునవ్వుతో, ఈ ప్రాజెక్ట్ లో నాకు మనీషా మేడం ఎంతో హెల్ప్ చేశారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పింది. కానీ ఆ సమయంలో అబీర్ చూపు మాత్రం అఖిల పైనే నిలిచిపోయింది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని అతను మొదటిసారి ఇంత దగ్గరగా గమనిస్తున్నాడు. అఖిల తన పేరు చెప్పగానే మనీషా వెంటనే లేచి నిలబడింది. కానీ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. అబీర్ మాత్రమే కాదు, కెవిన్ కూడా ఒక్కసారి ఆమె వైపుకు చూసే ప్రయత్నం చేయలేదు. పాపం మనిషి ముఖం ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. అబీర్ తనను అలా చూస్తూ ఉండడంతో అఖిల సిగ్గుతో బుగ్గలు గులాబీ రంగులో మరిశాయి. ఆమె జీవితంలో అదే అత్యంత సంతోషకరమైన రోజు. గత 2 రోజులుగా రాత్రింపవళ్ళు కష్టపడింది కూడా. అతని కళ్ళల్లో ఆ ఒక్క ప్రశంస భావాన్ని చూడడానికి అఖిల. కొద్దిసేపటికి ఆఫీస్ సమయం అయిపోయింది. అఖిల ఇంటికి వెళ్ళడానికి బయలుదేరిపోతూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. నాతో రా అని మాత్రమే చెప్పి అబీర్ కాల్ కట్ చేశాడు. ఆమె ఏం చెప్పబోతుందో కూడా వినలేదు. ఎందుకంటే ఆమె మళ్ళీ అదే మాటలు చెప్తుందని అతనికి ముందే తెలుసు. వద్దు, ఎవరైనా చూస్తారో ఇవే అవి వినడం అతనికి నిజంగానే విసుగ్గా మారిపోయింది. అఖిల మాత్రం మనసులోనే, ఏంటి మనిషి ఎక్కడికి రావాలో కూడా చెప్పలేదు, ఎక్కడ ఎదురు చూడాలో కూడా చెప్పలేదు. అఖిల, నీ పరిస్థితి చాలా కష్టం. నువ్వు ఒక నడిచే రోబోట్ ని పెళ్లి చేసుకున్నావే, ఇప్పుడు నీ కర్మ ఫలితం అనుభవించు అని గొనుక్కుంది. ఇలా తనలో తాను మాట్లాడుకోవటం ఆమెకు బాగా అలవాటు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దాటి కొంచెం ముందుకు వెళ్లి నిలబడింది. కొన్ని క్షణాల్లోనే అబీర్ ఖరీదైన కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. అఖిల వెంటనే చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని చూసి తొందరగా కారు తలుపు తెరిచి లోపల కూర్చుంది. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అని ఆందోళనగా చెప్పింది. ఎవరైనా చూసేస్తే పరిస్థితి చాలా కష్టమవుతుందని ఆమె భయపడింది. అబీర్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, అయినా అఖిల, ఎవరైనా చూస్తే ఏమవుతుంది, కాస్త వివరంగా చెప్పగలవా అని ప్రశ్నించాడు. అఖిల కూడా నేరుగానే, ఏమవుతుందా, మన ఇద్దరి సంబంధం గురించి ఆఫీస్లో ఇక అందరూ గుసగుసలు మొదలు పెడతారు అని అంది. దానికి అబీర్ కోపంగా, సంబంధం మన ఇద్దరం భార్య భర్తలమే కదా, మరి పెళ్లి చేసుకోవడమే తప్ప, అయినా దాన్ని ఎందుకు దాచాలి అని చిరాగ్గా అన్నాడు. మీకైతే అందరికీ చెప్పేయాలని ఉంది, కానీ దాని తర్వాత నేను ఎంతటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు మాత్రమే తెలుసు. డబ్బున్న వాళ్ళదే లోకం, కానీ మా లాంటి సాధారణ వాళ్ళు ఏం చెయ్యాలి అని అఖిల తనలో తానే గొనికింది. ఐ కెన్ హియర్ యూ అని అబీర్ ప్రశాంతంగా అన్నాడు. అతనికి వినిపించదనుకుని చెప్పిన మాటలు కూడా అతను విన్నాడని తెలుసుకుని అఖిల ఆశ్చర్యపోయింది. ఇప్పుడైతే మనసులో అనుకున్నా కూడా దొంగతనమే, సార్కి అన్ని వినిపిస్తాయట అని మెల్లగా మళ్ళీ గొనుక్కుంది. ఐ కెన్ స్టిల్ హియర్ యూ అని అబీర్ పెదవులపై చిరునవ్వుతో అన్నాడు మళ్ళీ. అయ్యో, ఇతనికి నవ్వటం కూడా వచ్చా, లేదులే నేనేదో తప్పుగా చూసుంటానులే అని అఖిల మళ్ళీ తనలో తానే అనుకుంది. ఐ స్టిల్ కెన్ హియర్ యూ అఖిల అని తన నవ్వుని దాచుకుంటూ అబీర్ అన్నాడు. ఇక అఖిల పూర్తిగా నోరు మూసుకుంది. ఎక్కడికి తీసుకొచ్చాడో అడిగే ధైర్యం కూడా ఆమెకు లేదు. కొద్దిసేపటికి కారు ఒక పెద్ద డిజైనర్ స్టూడియో ముందు ఆగింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అఖిల ఆశ్చర్యంగా అడిగింది. ఒక పని ఉంది అని అబీర్ చెప్పి ఆమె కోసం కారు తలుపు తెరిచి దిగే వరకు ఎదురు చూశాడు. సరే అని చెప్పినా ఆమె కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. అయినా ధైర్యం చేసి కారు దిగింది. అబీర్ ఆమెను ముందుగా నడవనిచ్చి తను వెనకే నడిచాడు. లోపలికి వెళ్ళగానే ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మాహిర్ ఓటెరాయ్ ఫోటోలు గోడలన్నిటినీ అలంకరించి కనిపించాయి. అంత పెద్ద ఫోటో చూసిన అఖిల ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ అదే సమయంలో అబీర్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అది అతను ఆమెను తొలిసారి తాకిన క్షణం. ఆ స్పర్శతో ఆమె శరీరం మొత్తం ఒక్కసారిగా జలతరించింది. ఏమైంది అని అబీర్ అడిగాడు. ఇలాంటి చోటుకి రావడానికి నా దుస్తులు సరిపోవు అని అఖిల మెల్లగా అంది. తన సాధారణ కుర్తా, ఎదురుగా ఉన్న ఆ విలాసవంతమైన భవనం రెండింటిని పోల్చుకుంటే తనకు చాలా సంకోచంగా అనిపించింది, చిన్నతనంగా అనిపించింది. అంతలోనే ఒక వ్యక్తి చిరునవ్వుతో ముందుకు వచ్చి, అబీర్ రాయ్ సింఘానియా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, మేమేమైనా తప్పు చేశామా, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చారు అని అన్నాడు.
అతని చూపు వెంటనే అకిరాపై పడింది. వావ్ బ్రదర్, నువ్వు కూడా ఒక అమ్మాయిని ప్రేమలో పడేయగలవని ఈ రోజే తెలిసింది అని అన్నాడు. మరి ఈ అభిత్ సింఘానియా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక అకిరాకి ఏమీ తెలియదు తన గురించి. మరి అమర్ ఫ్రెండ్ అని అనుకుంటుంది. మరి అమర్ తనతో ఎప్పుడు చెప్తాడు చూద్దాం. మరి చాలా సస్పెన్స్ ఉంటుంది స్టోరీలో వెళ్ళే కొద్దీ. సో కాబట్టి మీరు ఓపిగ్గా వినండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మంచి స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.